సంక్రాంతి పండగ ప్రయాణికులకు టోల్ గేట్ కష్టాలు తప్పడం లేదు. టోల్ వసూలు చేయొద్దని తెలంగాణ సీఎస్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ హైవేలపై టోల్ ట్యాక్స్లు వసూలు చేస్తున్నారు. లిఖితపూర్వకంగా ఆదేశాలు రాలేదని టోల్ ప్లాజాల సిబ్బంది చెబుతున్నారు. దీంతో పంతంగి జడ్చర్ల టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు టోల్ ప్లాజా సిబ్బంది మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, టోల్ ప్లాజాల దగ్గర ఇటు సిబ్బందికి అటు వాహనదారులకు మధ్య వాగ్వాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అక్షయ, వర్ష సెలవులు, సంక్రాంతి సెలవులు రావడంతో హైదరాబాద్ లో ఉన్నటువంటి వారంతా కూడా విజయవాడకు తమ సొంత ప్రాంతాలకు బయలుదేరడంతో యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్దతో భారీగా ట్రాఫిక్ జామ్ జరుగుతుంది. అయితే ఈ రద్దీని నిర్ణయించుకొని నిన్న రాష్ట్ర ప్రభుత్వము సిఎస్ కు టోల్ ప్లాజాల వద్ద డబ్బులు వసూలు చేయరాదని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ టోల్ ప్లాజా అధికారులు ఈ యొక్క జాతీయ రహదారులన్నీ కేంద్ర ప్రభుత్వ న్యాయ పరిధిలోకి వస్తాయి కాబట్టి అక్కడి నుంచి మాకు ఇంతవరకు సర్క్యులర్ రాలేదు అని ఇక్కడికి వచ్చినట్టు వాటితో చెప్పి డబ్బులు కూడా వసూలు చేయడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వసూలు చేయవద్దని చెప్పినప్పటికీ మా దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఇటు ప్రయాణికులతో ఇక్కడ టోల్ ప్లాజా సిబ్బందితో గొడవ దిగిన సంఘటనలు కూడా చోటు చేసుకుంది. అయితే ఇది అధికారులు మాత్రం మాకు ఇంతవరకు నిర్దిష్టమైనటువంటి సర్క్యులర్ రాలేదని ఇటు పోలీసులు కూడా చెప్పడం జరిగింది. దీంతో ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో రుసుము చెల్లించి తమ సొంత ఊర్లకు ప్రయాణం చేస్తున్నారు. అయితే ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండడం వల్లే మేము చేసినట్టుగా టోల్ ప్లాజా అధికారులు ఇటు రాష్ట్ర పోలీసు అధికారులు కూడా మనకు చెప్పినప్పటికీ వాళ్ళు మాత్రం డబ్బులు మాత్రం వసూలు చేస్తున్నారు. దీనిపైన ఒకంత ఆగ్రహానికి గురైనటువంటి ప్రయాణికులు గొడవ చేసినప్పటికీ వాళ్ళు కంపల్సరిగా డబ్బులు ఇస్తేనే వాహనాలను బయటకు వెళ్లించే పరిస్థితి అక్కడ నెలకొంది. దీంతో వేలాది వాహనాలు ఒకటేసారి రావడం ఇటు ప్రయాణికులు కూడా వారితో గొడవపడంతో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. అయితే పోలీసులు ఎప్పటికప్పుడు ఈ యొక్క వాహనాలను విజయవాడతో పాటు మిగతా ప్రాంతాలకు వచ్చే వాహనాలను అక్కడి నుంచి త్వరగా బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనా గత 2 రోజుల నుంచి ఈ సంక్రాంతి సెలవులు వరుసగా రావడంతో ఈ టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ జరుగుతుంది. అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ఆదేశాలు పాటించకపోవడంతో ప్రయాణికులు మాత్రం కాసింత ఆగ్రహానికి లోనయ్యారు. అక్షయ్, రైట్, థ్యాంక్ యూ కిరణ్. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికులకు టోల్ గేట్ కష్టాలు తప్పడం లేదు. టోల్ వసూలు చేయొద్దని తెలంగాణ సీఎస్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ హైవేలపై టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. లిఖితపూర్వకంగా ఆదేశాలు రాలేదని టోల్ ప్లాజాల సిబ్బంది చెబుతున్నారు. దీంతో పంతంగి జడ్చర్ల టోల్ ప్లాజా వద్ద వాహనదారులు టోల్ ప్లాజా సిబ్బందికి మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టోల్ గేట్ల వద్ద ట్యాక్స్ రద్దు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ టోల్ గేట్ సిబ్బంది టోల్ వసూలు చేస్తున్నారు. పండుగలకు ప్రజలు ప్రయాణాల దృష్ట్యా 13, 16 తేదీల్లో జాతీయ రహదారులపై టోల్ గేట్ల వద్ద రుసుముల వసూళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ఎస్కే జోషి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జాతీయ రహదారుల అధికారులతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే ఈ ఆదేశాలను టోల్ సిబ్బంది పాటించడం లేదు.